హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు లలితాస్ కిచెన్. ఈరోజు మన వీడియో స్పెషల్ వచ్చేసి బిర్యానీ, పులావ్ లేదంటే రైస్, రోటీ, చపాతీ దేంట్లోకైనా సూపర్ టేస్టీగా ఉండే పూల్ మక్కానా కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నా. రొటీన్‌గా తినే ఆలూ కర్రీ కంటే ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మనం బయట స్టోర్స్‌లో ఎక్కడ అడిగినా సరే ఈ పూల్ మక్కానా అనేది దొరుకుతుంది. ఇవి ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంటాయండి. మనం చేత్తోటి ఎంత విరగ్గొడదామని ట్రై చేసినా అస్సలు విరగవు. చాలా మెత్తగా ఉంటాయి. కాకపోతే వీటిని మనం ముందుగా ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఒక ప్యాన్‌లో ఆయిల్ గానీ, నెయ్యి గానీ వేసుకొని మనం తీసుకున్న పుల్ మొకాన వేసి కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకుంటూ సిమ్‌లోనే కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇవి ఇలా వేగిన తర్వాత మాత్రమే కొంచెం క్రిస్పీగా తయారవుతాయి. ఇవి వెయిట్ లాస్‌కి కూడా చాలా హెల్ప్ అవుతాయి. ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు, ఒక బిర్యానీ ఆకు, కొంచెం జీలకర్ర వేసి ఫ్రై చేసుకోండి. అవి వేగిన తర్వాత ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొంచెం పసుపు వేసి ఉల్లిపాయ అనేది లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి దగ్గరుండి బాగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ అనేది ఇలా వేగిన తర్వాత ఇందులో మనం ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకొని పచ్చివాసన పోయి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మాత్రమే 2 మీడియం సైజ్ టొమాటోలు తీసుకుని ఇలా మెత్తగా ప్యూరీ కింద చేసుకుని టొమాటో ప్యూరీ వేసుకుని టొమాటోలో నుంచి పచ్చివాసన పోయేంత వరకు ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు బాగా కుక్ చేసుకోండి. టొమాటో ప్యూరీలో నుంచి చూసారు ఇక్కడ ఆయిల్ అనేది ఎలా సెపరేట్ అయిందో అలా సెపరేట్ అయిన తర్వాత ఇందులో మీ రుచికి తగినంత ఉప్పు, అలాగే 2 స్పూన్స్ వరకు కారం, 1 స్పూన్ వరకు ధనియాల పొడి, హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర పొడి, కొంచెం కరివేపాకు, 4, 5 పచ్చిమిర్చి వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోండి. ఇది మొత్తం కలిసిన తర్వాత ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న పూల్ మకానాను కూడా యాడ్ చేసుకోండి. మకానా వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. మనం ఈ మకానా ఇప్పుడు యాడ్ చేయడం వల్ల మకానాకు కూడా మసాలా అనేది పట్టి తినేటప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. 5 to 10 మినిట్స్ తర్వాత కర్రీలో నుంచి లైట్గా ఆయిల్ సెపరేట్ అవుతుంది. ఇప్పుడు గ్రేవీ కన్సిస్టెన్సీ తగ్గట్టు వాటర్ అనేది యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మరో 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే కర్రీలో నుంచి ఆయిల్ సెపరేట్ అయ్యి కర్రీ అనేది ఇలా చక్కగా దగ్గరకంట కుక్ అవుతుంది. ఇలా దగ్గరగా కుక్ అయిన తర్వాత ఇందులో మీ దగ్గర ఉంటే కొంచెం చికెన్ మసాలా వేసుకోండి, ఫ్లేవర్ అనేది బాగుంటుంది. అలాగే 1 స్పూన్ వరకు ఎండు కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకుని మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకొని లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన పూల్ మకానా కర్రీ అనేది రెడీ అయిపోతుంది. రైస్, బిర్యానీ, రోటీ దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పేయండి. అంతే ఈ వీడియో. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.